2007లో ధోని సారథ్యంలో భారత్ తొలి టీ20 ప్రపంచ కప్ గెలుచుకుంది. ఆ తర్వాత 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత రోహిత్ సారథ్యంలో మళ్లీ ఆ కల సాకారమైంది. రోహిత్ తన కెరీర్లో 62 టీ20 మ్యాచ్లకు భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అందులో 49 మ్యాచ్ల్లో టీమిండియాను విజయ పథంలో నడిపించాడు. 12 మ్యాచ్లు ఓడిపోగా ఒక మ్యాచ్ టై అయింది. హిట్ మ్యాన్ సక్సెస్ శాతం 79%. మహేంద్ర సింగ్ ధోని 72 టీ20 మ్యాచ్లకు కెప్టెన్ గా ఉన్నాడు. ఇందులో భారత్ 41 మ్యాచ్లను గెలిచింది. 28 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై అయింది. పొట్టి ఫార్మాట్ లో ధోని సక్సెస్ శాతం 56.94. ఇక విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీలో ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలిపించలేకపోయాడు. కానీ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా జట్టును నడిపించాడు. 50 టీ20 మ్యాచ్లకు 30 మ్యాచ్లను గెలిపించగా 16 మ్యాచ్ల్లో భారత్ ఓడింది. 2 మ్యాచ్లు టై కాగా 2 మ్యాచ్లు ఫలితాలు తేలలేదు. ఈ ఫార్మాట్ లో విరాట్ సక్సెస్ శాతం 60%.